కలిసి అక్కడ నుంచి జమ్మలమడుగు బయలుదేరుతారు. జమ్మలమడుగు నుంచి అక్కడ నుంచి పొట్లదుర్తి మీదుగా సాయంత్రం 4:30 గంటలకు పొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. అయితే ఈ బహిరంగ సభలో పాల్గొనేందుకు చాలా మంది ఇక్కడ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, అది కాక ఇక్కడున్న ప్రజలు గాని ఎంతో మమేకంగా ఈ యాత్రకు చాలా మంది దండోపదండగా బయలుదేరి వస్తున్నారు. జనాలు ఇసుక వేస్తే రాలని అంత జనాలు ఇక్కడ ఈ సంసిద్ధం సభకు బయలుదేరి వచ్చారు. ఎందుకు మీకు జగన్ గారంటే ఇంత ప్రేమ అంటే, జగన్ అంటే ఆయన చెప్పిన పని చేస్తాడు, చెయ్యని పని చెప్పడు అనేది, చెయ్యని ఏవి చెప్పడు అని చెప్పి చెప్తున్నారు. మరి ఈయన చెప్పిన హామీలు గాని లేదా ఆయన ఇచ్చిన పథకాలు గాని జనాలకి బాగా మెచ్చుకొని ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గాని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు. అయితే జనాలు మాత్రం ఇక్కడ చూసుకుంటే ఇసుక వేస్తే రాలని అంత జనాలు వచ్చారు. ఎందుకు అంటే ఇదేమో డబ్బులు ఇస్తే వచ్చే జనాలు కాదు, ఇది ఒక ప్రేమ, ఆప్యాయత, ఆయన మీద ఉన్న నమ్మకంతో జనాలు తండోపదండగా ఎట్లా వస్తున్నారు చూడండి, తరలి వస్తున్నారు. మనం ఎక్కడో విజువల్స్ లో అక్కడ జనాలు ఉన్నారు అంటమే కాదు, కానీ ఇక్కడ ఈ రకంగా జనాలు ఏ రకంగా ఇక్కడ చూడండి. వీళ్ళు జగన్ గారి ఫోటో ఎక్కడ వేసుకున్నారు చూడండి, ఆయన గుండెల్లో జగన్ గారు ఉన్నారు. జగన్ గారు అంటే వీళ్ళకి ఎంతో ప్రేమ. ఇంట్లో వాళ్లకు కూడా ఈయన అంత ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. ఎందుకంటే ఆయన మీద అంత నమ్మకం, చేసే పనే చెప్తాడు. అది కాక ఇక్కడ ఇటుకులపాయ నుంచి ఆయన బయలుదేరిన తర్వాత అక్కడ ఈసారి 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర పూర్తవుతుంది. ఈ బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు చేస్తారు. అయితే ఈ 21 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేలు అక్కడున్న ప్రజలు, పెద్ద నాయకులని కలిసి అక్కడున్న ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఈ సమస్యలు తీరుతున్నాయా, జగన్ ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేరాయా, లేదా అంతకుముందు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలకి పదమంట పదమంట జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలను మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ జనాల వల్ల అక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్టార్ట్ చేశారు కదా, ఇక్కడ చూడండి జనాలు ఎంత మంది ఉన్నారో, దాని వల్ల బస్సు కూడా ఆగిపోయింది. వెనకాల ఎంత ట్రాఫిక్ ఆగిపోయింది చూడండి. ఇది మనం విజువల్స్ లో చూస్తున్నట్టయితే ఇక్కడ పోలీసుల వ్యవస్థ మాత్రం చాలా పటిష్టంగా చూస్తున్నారు. ఏ అవాంఛనీయత ఇవి జరగకుండా, ఇక్కడ ఏం గొడవలు ఏమి జరగకుండా ప్రజలకు సరైన దారిలో నడుపుతున్నారు. అయితే ఈ బస్సును చూడండి, ఈ బస్సులోనే బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం విజువల్స్ చూస్తున్నాం కదా. ఎస్, బస్ ఏదో కొంచెం పైకి ఎక్కడానికి కొంచెం ప్రాబ్లం అయినట్టుంది. ఎక్కుతుంది చూడండి ఇప్పుడు బస్. ఓకే, బస్ అయితే ఎక్కేసింది. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటుంది. మనం ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇందాక మనం చూసారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడున్న పక్కన పల్లెటూరులో పక్కన ఏవేవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ప్రజలకు ఏమైనా ప్రాబ్లం, ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా, అయితే ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది తెలుసుకొని అక్కడ వాళ్ళ సమస్యలుంటే ఆ సమస్యలను తీర్చేసి తర్వాత అక్కడున్న నాయకులను మమేకం చేసి ఆ ప్రజలకి ఏమైనా మంచి జరుగుతుందా లేదా అనేది జగన్ ప్రభుత్వంలో ఇదిగోటి చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న బస్ మనం చూసుకున్నాడు.
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే బయలుదేరారు బస్సులో. అయితే ఈ బస్సులో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ ఉన్న పల్లెటూరులో అన్ని పల్లెటూర్లు తిరిగిన తర్వాత ఇక్కడ పల్లెటూరులో వాళ్ళకి ఉన్న పెద్ద పెద్ద నాయకులు, చిన్న చితగా నాయకులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరినీ కలిసి అక్కడి నుంచి నేరుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్ లో 4:30కి పెట్టిన మీటింగ్ కి హాజరవుతారు. ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, ఈ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం.